ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక పామాయిల్ తోటలో కాంట్రాక్ట్ బేస్ పై పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ హెల్పర్ స్తంభంపై ఎల్సీ తీసుకుని పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. అనంతరం ఎల్సీ రిటర్న్ అవ్వడంతో అక్కడికక్కడే షిఫ్ట్ ఆపరేటర్ మృతి చెందాడని వారు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవర్ధనగిరి దారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. వజ్ర వైడూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులలో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి విజయాన్ని స్వాగతిస్తూ భవానీ మందిర్ చౌరస్తాలో బాణసంచ కాల్చారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థుల విజయంపై నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మ సెంటర్లో జగన్ దిష్టిబొమ్మను జనసేన నాయకులు దహనం చేశారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలను 11 సీట్లకి ప్రజలు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదంటూ వారు మండిపడ్డారు. ఇక జగన్ మెంటల్ కృష్ణకి ఎక్కువ, సైకో సాడిస్ట్ కి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ పరిపాలన చేస్తూ ప్రతి పల్లెకి పండగ వాతావరణం తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదంటూ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాద కేంద్రంలో ఇవాల్టి నుంచి అన్నప్రసాదాల పంపిణీ మెనూలో టీటీడీ పలు మార్పులు చేస్తుంది. ప్రతి భక్తునికి ఇప్పటికే సంతృప్తికరమైన అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోంది. అయితే ఈ తరుణంలో ఇప్పుడు వడ్డిస్తున్న అన్నప్రసాదాలతో పాటుగా మరింత రుచికరమైన వడలు పంపిణీ చేపట్టారు. ఇక భగవంతుని దర్శనానికి వచ్చి ఒక పూట సంతృప్తికరంగా స్వామివారి నిత్య అన్న ప్రసాదాల స్వీకరణ చేయడం సంతృప్తికరంగా ఉందంటూ భక్తులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరాలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా కానిస్టేబుల్స్ పలు కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. మహిళా పోలీసు అధికారులకు, డబ్ల్యూపీసీలకు వారంలో ఒకరోజు మెన్ పీసీతో కలిసి పెట్రో కార్లో గస్తీ, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాధ్యతలను ప్రారంభించారు. ఇక మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలన్న సదుద్దేశంతోనే ఎస్పీ జానకి శర్మిల ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా బాసరా ఎస్ఐ గణేష్ తెలియజేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో గణపతి సహిత శ్రీలక్ష్మీ సత్యనారాయణ స్వామిల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ మాన్రా శివానందరెడ్డి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో మాన్రా సురేంద్రనాథ్ రెడ్డి, సర్పంచ్ రవికుమార్ యాదవ్, మధులేటి, అలాగే రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి కలకలం రేగింది. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక జగనన్న కాలనీలోని ఓ ఇంటిలో 492 కేజీల గంజాయి నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్లు, ఒక కారు, మోటార్ సైకిల్, అదేవిధంగా 2,78,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీపురం రహదారిపైన తపాస్ విద్యా సంస్థల స్కూల్ బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పైన వస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. బస్సుకు ఫిట్నెస్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. ఇక ఇలాంటి బస్సులకు పర్మిషన్లు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నించారు. అనుమతి ఇచ్చిన వెహికల్స్ ఇన్స్పెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపైన ఆదివాసీ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం హేమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన బాధితులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరామర్శించారు. ఇక ఇవాళ ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడికే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇక వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని, స్వీట్స్ పంచుకొని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నట్లుగా బీజేపీ శ్రేణులు తెలియజేశారు.
ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది నిర్జీవంగా ఉన్నవారిని వెలికి తీసేందుకు నాటికి సహాయక చర్యలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 13వ రోజున కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడర్ డాగ్స్ ని రప్పిస్తున్నట్లుగా చెప్పారు. ఇక టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, అదేవిధంగా ఐఐటి నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశామని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ధనేశమ్మ అనే ఆలయ సమీపంలో గుప్త నిధుల తవ్వకాల కోసం గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఆలయ సమీపంలో క్షుద్ర పూజలు చేయడం వల్ల గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలోని మంత్రగాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కొమరం భీం చౌరస్తా వద్ద సంబరాలు చేశారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపునకి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా బీజేపీ జిల్లా కార్యదర్శి రాథోడ్ సందీప్, మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు కార్యకర్తల గెలుపని జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రేమించిన యువతి ఇంటి ముందే ప్రేమికుడు ఆత్మహత్య యత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలదేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక బాగ్లింగంపల్లికి చెందిన సోను అనే డిగ్రీ విద్యార్థి బృందావనం కాలేజీకి చెందిన అంబిక అనే యువతితో గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఇక ప్రియురాలు ప్రియుడిని కాదనడంతో మనస్తాపం చెందిన సోను అంబిక ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పైకి ఎక్కి ఫ్లోర్ క్లీనర్ ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసినట్టుగా తెలిపారు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హల్చల్ చేస్తున్న యువకుని అదుపులోకి తీసుకుని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి అతనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పైడినాయుడు తెలియజేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తూరాబాద్, మున్యాల్ గ్రామాలకి చెందిన 6 వ్యక్తులు ఉపాధి నిమిత్తం మలేషియాకు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో వారు అక్కడ అకారణంగా జైల్లో ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసిందే. కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ సమాచారం తెలియజేశారు. ఇక ఎలాగైనా జైల్లో ఉన్న వారిని విడుదలకు కృషి చేస్తానని జాన్సన్ నాయక్ హామీ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులను అధికారులను వివరించారు. తక్షణమే వారి విడుదలకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని అధికారులకు జాన్సన్ నాయక్ కోరారు. సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లిలో ఆర్వీఎం ఆసుపత్రిలో మధుమేహ క్యాన్సర్ చికిత్సను ఆసుపత్రిలోని డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. ఇక హన్మకొండలోని జిల్లా రామకృష్ణపురంకి చెందిన సాంభయ్య గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడని కుటుంబీకులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకురాక సుమారు 8 గంటలు శ్రమించి ఉచితంగా చికిత్సను పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సాంభయ్య ఆరోగ్యం మెరుగుపడటంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలోని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యుత్ స్తంభంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఎంపీ చెరువులో చోటు చేసుకుంది. ఇక జేబీకేపురం గ్రామానికి చెందిన వెంకటరమణ ఎంపీ చెరువు గ్రామంలోని విద్యుత్ స్తంభంపైన వీధి లైటు ఏర్పాటు చేస్తూ ఉండగా ఇక విద్యుత్ షాక్కు గురయ్యి క్రింద పడినట్లుగా స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపైన వెంకటరమణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. జరిగిన ఘటనపైన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు. ఏలూరు జిల్లా చోదిమెల్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 4 మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రమాదం దాటికి బస్సు తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఘటనా స్థలంలోనే 3 మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు తెలియజేశారు. హైదరాబాద్లోని జీడిమెట్లలో యునైటెడ్ స్టార్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నూతన హై రీచ్ డిమాలిటేషన్ ఎక్స్కలేటర్ను ప్రారంభించారు. ఇక సురక్షితమైన స్థిరమైన కూల్చివేత పట్ల ఉన్న నిబద్ధతను వోల్వో కన్స్ట్రక్షన్ పునరుద్ఘాటించిందని యునైటెడ్ స్టార్ సర్వీసెస్ ప్రతినిధి వినోద్ కుమార్ తెలిపారు. ఇక అధునాతన CR20 కాంక్రీట్ క్రషర్ అమర్చిన ఆ అత్యాధునిక యంత్రం 23.0 మీటర్ల పరిధిని కలిగి ఉంటుందని తెలిపారు. ఇక 3 అంతస్తుల భవనాన్ని కూడా పూర్తి నియంత్రణలో కూల్చివేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగించవచ్చునని వినోద్ కుమార్ తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో యునైటెడ్ స్టార్ సర్వీసెస్ ప్రతినిధి వినోద్ కుమార్, IDA వ్యవస్థాపక చైర్మన్ మోహన్ రామనాథన్ తదితరులు పాల్గొన్నారు.